హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. సో అందరు ఎలా ఉన్నారు? చాలా డేస్ తర్వాతకి ఫుల్ డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మన సబ్స్క్రైబర్స్ నన్ను కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, పిల్లల గురించి అప్డేట్. అండ్ నేను కూడా మీతో కొన్ని షేర్ చేసుకోవాలనిపించి వ్లాగ్ లాగా తీశాను విత్ రెసిపీస్తో అండి. వాట్ మై కిడ్స్ ఈట్ ఇన్ ఏ డే లాగా కాదు, రెసిపీస్లా. సో కొన్ని యాక్టివిటీస్ పిల్లల గురించి అప్డేట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు ఈరోజు వీడియో బాగా నచ్చుతుంది. ఓకేనా? ఇక్కడ నేను మార్నింగే 6 కల్లా లేసాను. లేచి ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి కన్నయ్యని అయితే స్కూల్కి రెడీ చేయాలి కదా. మా హస్బెండ్ కన్నయ్యని స్కూల్కి రెడీ చేస్తుంటే సో నేనైతే ఇంకా పాలు వేడి చేశాను. ఈరోజు వాటర్ మిలన్ ఇవ్వమన్నాడండి. సమ్మర్ ఎలాగో స్టార్ట్ అయింది కాబట్టి వాటర్ మిలనే కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా బాక్స్లో పెట్టేశాను. అండ్ వాటర్ ఫిల్ చేశాను. సో మిల్క్ కూడా మార్నింగ్ ఓన్లీ మిల్క్ తాగే వెళ్తాడు. జస్ట్ 2 అవర్సే కదా కన్నయ్యకి స్కూలు. నెక్స్ట్ అయితే నేను శనగలు కూడా కుక్కర్లో వేశాను. ఇంకా మా హస్బెండే రెడీ చేసి కింద డ్రాప్ చేస్తారండి. సో ఇక్కడ మొత్తం బయట పెయింటింగ్ వేస్తున్నారు. ఇక 3 months అయినా కూడా ఈ పెయింటింగ్ అయితే అయిపోవట్లేదు చూడండి. ఇదంతా వేస్తున్నారు లోపల కూడా. ఫస్ట్ వేయమన్నారు కానీ మళ్ళీ వేస్తున్నారు ఎందుకో. సో ఇంకా నాకైతే మార్నింగ్ లేచిన దగ్గర నుండి బిజీగా ఉంటుంది తెలుసా. ఇంకా మా కన్నయ్యని స్కూల్కి మా హస్బెండ్ రెడీ చేస్తారు కాబట్టి నాకు కొంచెం బెటర్. ఇంకా తనకి బాక్స్ కూడా కట్టేసేయచ్చు. ఈరోజు వచ్చేసి శనగల కర్రీ చేస్తున్నాను. నైటే నానబెట్టేసుకొని విజిల్ వేసాను కదా, ఒక 3 విజిల్స్. ఈ విధంగా మీరు వీక్లీ వన్స్ అయినా శనగలతో ఇవ్వాలండి. శనగలు లేదంటే పెసర్లు, బొబ్బెర్లు మంచి ప్రోటీన్ కదా, ఇవ్వాలి. అక్కడ నేనైతే ఆనియన్ టొమాటో మగ్గేలోపు గ్రీన్ పీస్ ఇవి పచ్చి బఠానీలు తీసుకుంటాను. అంటే ఏమంటారు కదా, గింజలు వేరు చేస్తున్నాను. మార్నింగ్ నేను ఒక్క క్షణం కూడా వేస్ట్, అంటే ఒక్క మినిట్ కూడా నేను వేస్ట్ చేసుకోను. ఎన్ని పనులు ఉంటాయో తెలుసా. మా హస్బెండ్కి బాక్స్ కట్టడం, మళ్ళీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్, మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్, అందరి ఇంట్లో ఉండేదేలే. కానీ ఇంకా చిన్నపిల్లలు ఉంటే తెలుసు కదా. మళ్ళీ మిన్ను లేచిండు అనుకో ఇంకా ఇలా ఉండదండి. అదృష్టం కొద్దీ ఈరోజు లేవలేదు. అప్పుడప్పుడు లేస్తాడు, లేచి నా దగ్గర కూర్చుంటా అంటాడు, రకరకాలుగా డిస్టర్బ్ చేస్తాడు. మిన్ను కూడా చాలా పెద్దోడైండు. అండ్ నెక్స్ట్ ఏం అడుగుతున్నారంటే, మిన్ను స్కూల్కి ఎందుకు పంపట్లే అక్క అని. మిన్నుకి ఆల్రెడీ కన్నయ్యని 3 years అప్పుడు పంపాను కదా, అంత త్వరగా పంపాను కన్నయ్యని స్కూల్కి. అలా పంపినా ఏం యూజ్ ఉందండి. మనం కేవీలో జాయిన్ చేయాలంటే 6 years ఖచ్చితంగా ఉండాలి. ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఇప్పుడు మిన్నుని కూడా ఫ్యూచర్లో వేయాలనుకుంటున్నాము. ఏమంటారు కదా, మిన్నుకి ముందు పంపినా కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇయర్ ఎక్స్ట్రా చదవాలి. ఎందుకులే ఆడుకొని మళ్ళీ ఏజ్ పోతే నెక్స్ట్ ఇంకెప్పుడు ఆడుకుంటారని ఇంట్లోనే నేను కన్నయ్యని చదివించేటప్పుడే 2 hours చదువుకుంటాడు మిన్ను. అన్నీ ఆల్మోస్ట్ వచ్చాయి మిన్నుకి చెప్పడము. తనకి తానే ఓన్గా చదువుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, చక్కగా యాక్టివిటీస్ చేస్తున్నాడు. ఒక బల్బం ఏమంటారు కదా, పెన్సిల్ పట్టి రాయడం రావట్లేదు. ఎంత ట్రై చేసినా కూడా చాలా కష్టం అనిపిస్తుంది కొంచెం. సర్లే ఇంకో 2 months అయితే స్కూల్కి వెళ్తాడు కదా, నేను కూడా ఫోర్స్ చేయట్లేను. ఇబ్బందిగా ఫీల్ అవుతుండు రాయమంటే. నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నారు. ఇక నేను శనగల కర్రీ చేసి మా హస్బెండ్కి బాక్స్కి సింపుల్గా, తన బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్గా చేస్తానండి. ఓట్స్, పాయసం లేదంటే మక్కానా లాంటివి. ఈరోజు అయితే శనగల కొంచెం ఆయిల్లో ఆనియన్, జీడిపప్పులు వేసి వేయించి ఇచ్చేసాను. శనగల కర్రీ లేదంటే రాజ్మా ఇలాంటివి చేసినప్పుడు ఒక 1 spoon పల్లీలు, నువ్వులు, జీలకర్ర మంచిగా రోస్ట్ చేసి పౌడర్ వేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మాకు మార్నింగ్ 10కి
10:30కే మార్నింగ్ వాటర్ స్టాప్ అండి. 6:30కి వాటర్ టు 7కి అలా కొన్నిసార్లు ఇక ముందు కూడా వేస్తారు 6 నుంచి ఎప్పుడైనా వాటరు. 10:30 వరకు క్లోజ్ అవుతాయి కదా. అంత నేను వంట చేయగానే వెంటనే అన్నీ చేసుకుంటాను. ఇంకా మా హస్బెండ్ 8:30కి వెళ్ళిపోతాడు. కన్నయ్య వచ్చేసి 7:30కి, మా హస్బెండ్ వచ్చేసి 8:30కి. ఇంకా నేను అన్ని పనులన్నీ వెంటనే అన్నీ వాష్ చేసుకుంటాను బౌల్స్. ఎందుకంటే నాకు మళ్ళీ వంట చేయాలంటే కిచెన్ నీట్గా లేకుంటే అస్సలు నచ్చదు. ఊరికే కడుగుతూ ఉంటాను, తుడుస్తూ ఉంటాను నేను. ఈరోజైతే ఆఫ్టర్నూన్ పిల్లలకు కూడా కొంచెం ఎక్కువనే చేశాను కర్రీ. మా హస్బెండ్ బాక్స్కి అదే, పిల్లల ఆఫ్టర్నూన్కి అదే. కొన్నిసార్లు ఇలా కూడా అడ్జస్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ అయితే పచ్చి బఠానీలు గిల్లి పెట్టాను కదా. పచ్చి బఠానీలు ఎన్ని తీసుకుంటారో హాఫ్ కప్ అయితే హాఫ్, లేదంటే ఫుల్ కప్ ఫుల్. దానికి సేమ్ ఈక్వల్గా ఉప్మా రవ్వ కూడా తీసుకోండి. ఒక 1.5 స్పూన్ మాత్రము శనగపిండి, కొంచెం అల్లం, ఒక చిన్న పచ్చిమిర్చి, కరివేపాకు. మా పిల్లలు పెరుగు అస్సలు తినరండి. పెరుగు అన్నము లేదంటే మజ్జిగ చారు చేసినా ఎన్ని చేసినా తినరు. సర్లే దానిలో ఉన్న ప్రోటీన్స్ రావాలి అనేసి నేను ఇలా ఇన్స్టాంట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాను. పెరుగుతో ఎక్కువ రెసిపీస్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ చేస్తుంటాను. అస్సలు తినరు. అందుకే నేను బయటనే మంచిగా కర్డ్ చిన్న డబ్బా ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి. అది 10 రూపీస్. అది కొంచెం సాల్ట్ వేసి మిక్సీ స్మూత్గా పట్టుకోండి. ఎంత బాగుంటుందో పచ్చి బఠానీలతోటి. మీరు ఎప్పుడైనా దోశ ట్రై చేయకుంటే ట్రై చేయండి. పిల్లలకి దోశ అంటే చాలా ఇష్టం మా పిల్లలకి. అందుకే రకరకాలుగా చేస్తూ ఉంటాను. సో బ్యాటర్ కూడా మంచిగా రెడీ చేశాను. ఇంక ఇంట్లో బ్రేక్ఫాస్ట్ బౌల్స్ అన్నీ వాష్ చేసేసరికి 9:30 అయింది. మిన్ను ఇంకా లేవలే. బేసిక్గా లేచి తిని పడుకుంటాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈరోజు అయితే లేవలేదండి. అలా లేవనప్పుడు ఏం చేస్తాను తెలుసా, నేను బ్రేక్ఫాస్ట్ నా పని కూడా అయిపోయిందంటే నేను కూడా ఒక న్యాప్ తీస్తాను. ఒక 1/2 పడుకుంటాను నేను కూడా మిన్నుతో పాటు. సో ఇక్కడ నేను కూడా పడుకున్నాను. ఒక 1/2 అలా పడుకొని ఇద్దరం 10:15కి లేసాము. కన్నయ్య వచ్చి 11కి వచ్చేస్తాడు. ఇంకా కరెక్ట్ టైంకి మిన్ను కూడా లేసాడు. బ్రష్ వేసాను. మా మిన్ను బ్రష్ వేసిన టీషర్ట్ మార్చుతాడు, యూరిన్కి వెళ్ళిన చెడ్డి మారుస్తాడు, అంతా తడుపుకుంటాడండి. మార్నింగ్ బ్రష్ వేయండి అస్సలు తినడండి. నెక్స్ట్ కొంచెం వాటర్ టీషర్ట్ మీద ప్యాంట్ మీద పడినా కూడా ఉంచుకోడు. ఎన్ని బట్టలు మారుస్తాడో. ఇంకా తన పని తనే చేసుకుంటాడు తెలుసా. తైనవా వెరీ గుడ్. కిచెన్ రూమ్లో పెట్టిపో. ఇంకా ముట్టుకు ముట్టుకు అదంతా నడు ముట్టకు. ఓకే మా सब अंदर कर रहे, बाहर मत कर रहे कुछ। सब अंदर इसका पानी छोड़ ना, घूमने जा रहे हो क्या? पता है कुछ गाड़ी में పచ్చుకుందా? ఎక్కడ? అవునా? ఎప్పుడు? నైట్ బొజ్జుందా? నువ్వెప్పుడు చూసినావు? నైట్ వచ్చినావా? మరి అమ్మ దగ్గర నేనేం చేసిన? ఆ తాతనా? ఆ తాత అంటే కూర్చుంది అన్నట్టు. అక్కడ సిట్. ఎండకు నిల్చో. అక్కడనే ఆడుకో. కనీసం ఎండకైనా ఉంటా కొంచెం సేపు. ఓకే ఓకే.
వద్దు. ఆ, అవును నాన్న, అంతా సిమెంట్ అదంతా ఉన్నది అట్లా నాకు. దోమలు కాదు, అది చీమలు. యాంట్ యాంట్. బాగుందా? ఇటు చూడు. అది నీకా? రెండు నీకేనా? బాగుందా? ఏ కలర్ అమ్మా ఇది? రెడ్డా? వెరీ గుడ్, అదే కలరు. మెరూన్. వాల్ వాల్. बिल्ली आया किधर? सो जा रहे. అమ్మో, ఏంటిలా? ఎందుకు? కొంచెం సేపు ఎండలో నిల్చో. అప్పుడే దూరినవా రూమ్లో? ఎండలో నిల్చోవచ్చు కదా నాన్న అక్కడ. చూడు ఏంది ఇది చెయ్యికి పిచ్చి గీతలు. అక్కడ బీచ్ అని రాసుకున్నావా? స్లేట్ మీద రాయాలి, చెయ్యి మీద కాదు. ఓకే? నీ పెదవులకి ఏమైందమ్మా? అన్ననా? అయ్యో, అన్నయ్యకి ఇప్పుడు రాని స్కూల్ నుంచి చెప్తా సంగతి. కొట్టానా అన్నయ్యని? కొట్టాలా? పప్పులు తేనా ఉన్నాయిలే. ఏం పప్పులు? మన సబ్స్క్రైబర్లు మిన్నుకి మాటలు వస్తున్నాయి అక్క అని అడిగారు కదండి, అన్నీ వస్తున్నాయి. మంచిగా హైట్ కూడా అయ్యాడు. అండ్ మిన్ను వెయిట్ కూడా అడుగుతారు. మిన్ను వెయిట్ మొన్ననే చూపించానండి, 14.8 ఉన్నాడు. సో హైట్ అవ్వడం వల్ల కొంచెం వెయిట్ ఏమంటారు మనకు కనిపించట్లేదు. పొడుగ్గా అయితే ఎప్పుడు కూడా పిల్లలు వెయిట్ కనపడడు. 14.8 అయితే ఉన్నాడు. సో లాస్ట్ టైం చూపించిన దానికి దీనికి ఇప్పుడు ఒక 1800 గ్రామ్స్ ఏమో పెరిగాడు. పర్లేదు, కానీ బాగా హైట్ అవుతుండు. కన్నయ్య హైట్ అయిపోయిండు మిన్ను కూడా. నెక్స్ట్ అయితే ఇంకా కన్నయ్యని తీసుకొని వచ్చేసాము బయట నుండి. వచ్చేటప్పుడు మెంతికూర తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. నేను కన్నయ్య వచ్చిన తర్వాతకే చేస్తాను. మిన్ను ముందు లేసాడు అనుకోండి చేసిస్తాను. కొంచెం వేడివేడిగా తింటారు కదండి పిల్లలు. నాకు వేడివేడిగా చేసి ఇవ్వడం అంటే పిల్లలకి బాగా ఇష్టం. ఎందుకో తెలుసా? నార్మల్గా చేసి మనం స్టోర్ చేసి పెట్టిన దానికన్నా వేడివేడిగా చేసి ఇస్తే ఒకటి ఎక్కువ తింటారు. నెక్స్ట్ ఇయర్ కన్నయ్య లంచ్ బాక్స్ కూడా పెట్టుకొని వెళ్ళాలి. చల్లగా ఎలా తింటాడో ఏమో. మా కన్నయ్యకి వేడివేడిగా ఇష్టమైపోయింది ఈ మధ్య. బాగా ఫ్రెష్ అంటే అప్పటికప్పుడు చేసి పెట్టడం అలవాటైంది కదా నాకు. అలానే పిల్లలు మంచిగా తింటారు. ఎలా తింటాడో ఏమో. ముందు అన్నీ నేర్పించేస్తున్నాను. తను తినడం కూడా నైట్ ఓన్గానే తింటాడండి వాళ్ళ నాన్నతో కలిసి. ఆఫ్టర్నూన్ ఒక్కటే నేను తినిపిస్తున్నాను. అది కూడా ఎందుకో మరి మానట్లేడమ్మ, నువ్వు తినిపించకుంటే నాకు ఏదోలాగా ఉంటుందమ్మా అంటుండు. అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ తనే తింటాడు. ఇంకా కలర్ చూసి ఆ స్మెల్, మా కన్నయ్యకి బాగా ఫుడ్ స్మెల్ చూడడం అలవాటు. అలా చూడకూడుతున్నాను, తప్పు అని చెప్పినా కూడా వినాడు. సూపర్ ఉంది అంటుండు. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మీరు ఎన్ని వేసినా తింటూ ఉంటారు. ఇంకా పెద్దవాళ్ళం మనమైతే ఆహా చెప్పాల్సిన అవసరమే లేదు, ఎంత బాగుంటుందో. గ్రీన్ పీస్ దోశ మీరు ట్రై చేయండి. కలర్గా చేస్తే పిల్లలు కూడా ఎందుకు తినరండి. ఇంకా నేను చట్నీ పోపాల ఏమి వేయను. పల్లీలు, జీడిపప్పు, 2-3 వెల్లిపాయలు, ఎండుమిర్చి అంతే. జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి ఇచ్చేస్తాను. నెక్స్ట్ లంచ్ చేసిన తర్వాతకైతే ఇంకా వాటర్ మిలన్ ఇవ్వమన్నారు. నేను వాటర్ మిలన్ వాళ్ళు ఇవ్వమన్నా వద్దన్నా ఏదో ఒక ఫ్రూటే ఇస్తానండి నేను.
ఎందుకంటే ఇంకా ఎంత సమ్మర్ అయినా కూడా ఈవినింగ్ కొంచెం మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అనేసి నేనైతే ఐస్ క్రీమ్ ఇవ్వాలనుకున్నా, వాటర్ మిలన్ ఇవ్వాలనుకున్నా సమ్మర్లో. ఎలాగో సమ్మర్ కదా అని మనం ఇష్టం వచ్చినట్టు కూడా కొన్నిసార్లు ఇవ్వలేము, ఆ విధంగా. అండ్ నెక్స్ట్ కన్నయ్య స్కూల్ గురించి కూడా అడుగుతున్నారు. కన్నయ్యకి ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. రేపు మార్చ్ 12th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏప్రిల్ 5th వరకు హాలిడేస్ వచ్చేస్తాయి. అంటే ఏప్రిల్ 5th లాస్ట్ వర్కింగ్ డే వాళ్ళది. సో అప్పటి వరకు ఇంకా నోటిఫికేషన్ ఏమంటారు మార్చ్ ఎండింగ్లో స్టార్ట్ అవుతాయి అన్నారు. మొన్నటి వరకు ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతాయి అన్నారు, బట్ అవ్వలేదు. ఇప్పుడు మార్చ్ ఎండింగ్ అంటున్నారు. అందులో నోటిఫికేషన్ లాగా వస్తే మనం అప్లై చేసుకోవాలి. అదంతా ప్రాసెస్ నేను నెక్స్ట్ ఫర్దర్గా షేర్ చేస్తానులేండి. కేవీలో కన్నయ్యకి వస్తే ఇంకా నాకు టెన్షన్ ఉండదు. ఇంకా మిన్ను విషయం అంటారా, కన్నయ్యకి వచ్చిన తర్వాతకి ఇక్కడనే వస్తుందా, మనకి రూమ్కి దగ్గర ఉందా లేదంటే దూరంగా ఉందా, దూరంగా ఉంటే రూమ్ షిఫ్ట్ చేయడము. కన్నయ్య స్కూల్ కన్ఫర్మ్ అయినాక ఇంకా మిన్నుదేముందండి, చిన్న పిల్లోడు కాబట్టి ఎక్కడనైనా ఉంటాయి. సో ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ అయిపోతే కొంచెం మైండ్ రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ అప్పటి వరకు నోటిఫికేషన్ కూడా వస్తాయి కాబట్టి స్కూల్ అప్లికేషన్ ఫామ్ వేయడము. నెక్స్ట్ వచ్చేసి మిన్ను స్కూల్ చూడాలి, రూమ్ దగ్గర ఉంటే ఓకే, లేదంటే రూమ్ షిఫ్ట్ అవ్వాలి. అబ్బా మొత్తం చిరాకు చిరాకు ఉంది. ఒక ఈ 1 month తర్వాతకి మళ్ళీ హడావిడి స్టార్ట్, ఈ పిల్లల స్కూల్ తోటి పెద్ద పోరాటం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కన్నయ్యకి హిందీ మొత్తం వచ్చింది, చక్కగా హిందీ ముద్దుగా మాట్లాడతాడు. మిన్నుకు కూడా ఇప్పుడిప్పుడే హిందీ వర్డ్స్ నేర్పిస్తున్నాము. ఫర్దర్గా స్కూల్లో ప్రాబ్లం అవ్వద్దు, తనకు కూడా రావాలి, త్వరగా వస్తుంది అనుకోండి, అది వేరే విషయం. నువ్వే ఓన్గా చదువుకోవాలి. టైగర్ ఏంటిది అది? మళ్ళీ నీకు వచ్చుగా. చూశారు కదా, మిన్నుకి ఓన్గా తనంతట తానే చదువుకుంటాడండి. ఐడెంటిఫై చేయడం, కలర్స్, ఏబీసీలు, 1 2 3లు, యానిమల్స్, బర్డ్స్, షేప్స్ అవన్నీ వచ్చు. మొత్తం చదవడం వచ్చు, కానీ పెన్ను పెట్టి రాయడమే మాత్రం కొంచెం కాదు చాలానే ఇబ్బంది పడుతుండు. నేను రాయమంటే అస్సలు రాయడు. అది ఇంకా స్కూల్కి వెళ్ళినాకనే ఎక్కువ ఫోర్స్ కూడా చేయాలనిపించదు. హిందీ ఆలు, హిందీలో అనార్ అవి కూడా వచ్చు. టోటల్గా అన్నీ నేర్పించినా తనకు తాను ఓన్గా చదువుకుంటాడు. ఇంకా నెక్స్ట్ పిల్లలు ఆఫ్టర్నూన్ చదువుకుంటారు కదా, నేను లంచ్ చేయించే ముందే స్నానం చేయిస్తాను. సమ్మర్ కదా 2 times. ఆఫ్టర్నూన్ చేయించేసాను, తర్వాతకి లంచ్ పెట్టేశాను, పెట్టేశాను, పడుకుంటారండి. ఇంకా లాంగ్ స్లీప్ ఇంకా వాళ్ళది ఆఫ్టర్నూన్. నాకు ఇంకేమైనా ఇంట్లో వర్క్స్ ఉన్నాయి అవన్నీ చేసేసుకొని ఈవినింగ్ స్నాక్ ఈరోజు బ్రెడ్ తోటి కట్లెట్ లాగా చేస్తున్నాను. సింపుల్ ఆనియన్, ఇందులో ఎలాంటి ఫ్లోర్ వేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఆనియను, ఎండుమిర్చి అంతే. ఇంకా బ్రౌన్ బ్రెడ్ నేను ఈ మధ్య కొత్తగా ఎలాగో మా పిల్లలకి బ్రెడ్ అంటే ఫేవరెట్ అయిపోయిందండి. ఊరికే మిల్క్ బ్రెడ్ ఏముంటుంది, హెల్తీగా బ్రౌన్ బ్రెడ్ అలవాటు చేద్దామని చేశాను. ఒక 15 days నుంచి చేశాను, అందరం అదే. ఇంకా అదే బ్రెడ్ మిక్సీ పట్టేసి చేతికి ఆయిల్ పెట్టి ఇలా నట్స్ లేదంటే కట్లెట్ మీ ఇష్టం ఏదో షేప్ లాగా. ఈవినింగ్ పడుకొని లేసేసరికి నేను మంచిగా స్నాక్స్ చేశాను. చాలా చాలా బాగున్నాయండి బ్రెడ్తో కట్లెట్. ఇవైతే నాకు త్వరగా క్విక్గా అయిపోతాయి, పిల్లలు కూడా హాయిగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మిన్ను పడుకొని లేసాడా, ఇంకా ఆడుతూ పాడుతూ ఇంకా ఏముండదు, ఇక ఓన్లీ ఆఫ్టర్నూనే చదువుకుంటాడు. ఇంకా లేచిన దగ్గర నుండి బిల్డింగ్స్తో ఆడుకోవడము, ఏమైనా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు.
వాళ్ళ అన్నయ్యతో ఆడుకోవడము, లేదంటే కొన్నిసార్లు చాలా తక్కువ అండి మిన్ను టీవీ చూడడు. కన్నయ్య చూస్తాడు కానీ మిన్ను చాలా కష్టంగా చూస్తాడు. పెట్టిన ఒక 5 మినిట్స్ చూస్తాడా, తర్వాతకి నా దగ్గరికి నా చుట్టే తిరుగుతాడు. నెక్స్ట్ ఇంకో విషయం ఏం చెప్దాం అనుకున్నానంటే కన్నయ్య టీత్ కూడా ఊడిపోతున్నాయండి. కింద పన్ను ఊడిపోతుంది. సో ఇంకో మైల్ స్టోన్ అన్నట్టే నాకైతే అది. నాకు తెలిసి ఒక 1 వీక్లో ఊడిపోతుందేమో. పెద్దోడైపోతుండు. ఈసారి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే టైంకి పన్ను లేకుండా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ స్టీల్ గ్లాసులో పోస్తా అంటే ఈరోజు కలర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. చూసారు కదా, కన్నయ్య ఒక దెబ్బ వేస్తే మిన్ను 2 వేస్తాడు, కన్నయ్య 2 వేస్తే మిన్ను 3. చాలా యాక్టివ్ అండి. కన్నయ్య కన్నా అంటే పెద్దోడి కన్నా మా చిన్నోడు ఫుల్ హైపర్ యాక్టివ్. ఒక్క మాట అంటే పడడు. మనం ఏమైనా అన్నామంటే ఇంకంతే. అసలు ఇంట్లో చిన్నవాళ్ళు ఎంతైనేమో పెద్దవాళ్ళు కొంచెం డల్గా అయిపోతుంటారు. అలా అని మా కన్నయ్య అంత డల్ ఏమని చెప్పను నేను. బాగా ఏదన్నా గొడవ స్టార్ట్ చేయాలంటే మా కన్నయ్యని, దాన్ని ఎండ్ చేయాలంటే మిన్నయ్యని. అంత ఇది ఉంటారండి ఇద్దరు. నేను వీళ్ళని హ్యాండిల్ చేయలేక అసలు మామూలుగా ఉండట్లేదు. నేను ఎంత స్ట్రిక్ట్గా ఉంటున్నానో తెలుసా. ఎందుకంటే పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ మనము కొంచెం అన్నీ నేర్పాలి, మంచి చెడులు. స్ట్రిక్ట్గా ఉంటేనే పిల్లలు మన మాట వింటారు. లేరంటే వాళ్ళతో ఇంకా 2 years 1 year పిల్లల్లాగా మనం ఆడుకుంటే వాళ్ళు మన మాట వినకపోగా మనకు ఎదురు చెప్తారు. ఎప్పుడు కూడా మనకు ఎదురు చెప్పేలాగా మనం పెంచొద్దండి పిల్లల్ని. ఎందుకంటే మనం 4 గోడల మధ్యలో ఏమో కానీ బయట ఎవరైనా చూసినప్పుడు కొన్నిసార్లు నేను వేరే వాళ్ళ పిల్లల్ని చూస్తా కదా, అబ్బా మన పిల్లలు ఇలా ఉండొద్దు అనిపిస్తుంది. పేరెంట్స్కి ఎప్పుడు కూడా మనం చెప్తామా అండి ఎదురు, మన పిల్లలు ఎందుకు చెప్పాలి. నాకు అదే ఫాలో అవుతాను. ఫుల్ స్ట్రిక్ట్గా ఉంటున్నాను ఈ మధ్య. చదువు విషయంలో, తిండి విషయంలో బాగా. అలా అని కొట్టను. ఎప్పుడో పెద్దగా చెప్తే వినకుంటే తప్ప కొట్టడము. మనం ఎలా ఉండాలంటే మన కంటి చూపుకే పిల్లలు భయపడిపోవాలి. చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ కంటి చూపుకే మేము ఇప్పటికీ భయపడతాము. ఇప్పుడు జనరేషన్ అలా లేరు కాదు, మనం అట్లా పెంచాలి. స్కూల్లో కొట్టినా కూడా మనం చాలామంది ఏం చేస్తాము, స్కూల్లో టీచర్స్ కొడితే మనం కంప్లైంట్ ఇస్తాం, ఎందుకు కొడుతురని. కొట్టనివ్వండి, వాళ్ళు కాకుంటే ఇంకెవరు కొడతారు. కొడితేనే కదా, మీద దెబ్బ పడితేనే మనం సరిపడతాం, లేదంటే సరిపడము. సో అలా. నెక్స్ట్ ఈరోజు అయితే నేను మంచిగా చేశాను డిన్నర్కి. ఆఫ్టర్నూనే నేను కొత్తిమీర ఏమంటారు కదా, మెంతికూర కడుక్కున్నాను. అదంతా నైట్కి లేట్ అవుతుందని సాల్ట్ వాటర్లోంచి ఎగ్ ఈసారి అంటే డ్రాప్ కాకుండా ఎగ్గుని ఇలా ఆయిల్లో వేంపి, అంటే ఆమ్లెట్ చిన్న ఆమ్లెట్ లాగా చేసి, చిన్న ముక్కల్లాగా చేసి ఆనియన్ టొమాటోతో చేశాను. సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఇంకా డిన్నర్కి అయితే అందరం కలిసి తింటాము. ఇంకోటి మా కన్నయ్యనే తింటాడు, వాళ్ళ నాన్నతో పోటీ అలా పెట్టుకుంటూ. కానీ నేను ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే నేను తినిపిస్తాను. సో ఇవి అండి, నేను చాలా విషయాలు చెప్దాం అనుకున్నాను, మరి ఇంకేం మర్చిపోయానో నాకైతే ప్రజెంట్ అయితే గుర్తుకు రాలే. సో పిల్లల యాక్టివిటీస్, పిల్లలు అయితే ఇలా ఉన్నారు, అడుగుతున్నారు అక్క పిల్లలు ఏంటి ఎలా ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నారా, మిన్ను వెళ్తున్నాడు అక్క, అన్నీ స్కూల్ ఏమైందని. ఇది ఇంకా ఫర్దర్గా అయితే నెక్స్ట్ షేర్ చేసుకుంటాను.